నకిలీ మొబైల్ విడిభాగాల విక్రయదారులపై అధికారులు దాడులు చేశారు. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేర్లతో చిలామణి అవుతున్న సుమారు ₹1,00,00,000 విలువైన నకిలీలను గుర్తించారు. సెల్ ఫోన్లు, ఛార్జర్లు, అడాప్టర్లు, కేబుల్స్ ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు, జీఎస్టీ చెల్లింపులు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఈ నకిలీ దందాపై చర్చలు తీసుకున్నారు. తీసుకొచ్చారు కానీ ఇవన్నీ కూడా డూప్లికేట్స్. మామూలుగా యాపిల్ ఫోన్ కి సంబంధించి అన్ని ఇయర్ ఫోన్స్ అని, చార్జర్లు అని వీళ్ళు అమ్ముతా ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని ఈరోజు మాకు ఒక నెల క్రితము ఈ మొబైల్ షాపులకు సంబంధించిన దాంట్లో ఎక్కువ డూప్లికేట్ ఐటమ్స్ అంటే ఎక్కువ యాపిల్, శాంసంగ్, మరి గూగుల్ సంబంధించినటువంటివి అడాప్టర్లు కానీ, చార్జర్ సంబంధించిన వైర్లు కానీ ఒరిజినల్ అని చెప్పి ఒరిజినల్ కాస్ట్ వసూలు చేస్తూ డూప్లికేట్ ఇస్తూ జనాల్ని మోసం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా షాపులో ఉన్నటువంటి ఏ వస్తువుకు కూడా సక్రమంగా బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలను ఎగ్గొడుతూ తీవ్ర నష్టం చేకూరుస్తున్నారని రాబడిన సమాచారం మేరకు మేము నిన్న ఈ రోజు మార్నింగ్ డైకా ఆపరేషన్ నిర్వహించాము. మేము కూడా కస్టమర్ లాగా వచ్చి 3 షాపుల్లో మా కానిస్టేబుల్ని పంపించి ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా కొనడం జరిగింది. వేటికి కూడా ఎటువంటి బిల్లులు కూడా ఇవ్వలేదు. ఈ బిల్లులు ఇవ్వకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారని మేము రూఢి చేసుకుని ఈ రోజు ఆకస్మికంగా ఈ 3 షాపుల్లో అంటే శ్రీ అంబిక, జై అంబిక అండ్ జేపీ మొబైల్స్ అనే షాపులు నెల్లూరులోని లస్సీ సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఈ 3 షాపుల మీద ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల సందర్భంగా మేము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నిజమని నిర్ధారించుకోవడం జరిగినది. ఇక్కడ యాపిల్ సంబంధించి, శాంసంగ్ సంబంధించి, గూగుల్ సంబంధించి అడాప్టర్లు మరియు కేబుల్ వైర్లు అన్ని కూడా మాకు లభ్యమయ్యాయి. వీటికి సంబంధించినటువంటి ఎటువంటి బిల్స్ గానీ, కొనుగోలు సంబంధించిన, అమ్మకాలకు సంబంధించిన బిల్స్ గానీ వాళ్ళ దగ్గర అందుబాటులో లేవు. అదేవిధంగా వీళ్ళకి వ్యాలిడ్ జీఎస్టీ లైసెన్స్ కూడా లేదని తేలింది కొన్ని షాపుల్లో. వీటికి సంబంధించి ఎస్పెషల్లీ యాపిల్ సంబంధించి ఓన్లీ అథరైజ్డ్ షోరూమ్ లోనే అమ్ముతారు. వీళ్ళకి అథరైజ్డ్ షోరూమ్ తప్ప బయట షోరూమ్ కి యాపిల్ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఏ వస్తువును కూడా సరఫరా చేయదు.